శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనల్ని షిరిడీకి రమ్మని పంపేటువంటి కొన్ని సందేశాలను, సంకేతాలను గురించి తెలుసుకుందామండి. షిరిడీకి రమ్మని బాబా గారు పంపించేటువంటి గుర్తులు ఒక 5 గుర్తులైతే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనలో చాలామందికి ఆ బాబా గురించినటువంటి చాలా రకాల ఆలోచనలు, సందేహాలు ఉంటాయండి. అవన్నీ తీర్చడమే ఈ వీడియో చేయడానికి గల ప్రధాన ఉద్దేశం. ఈరోజు వీడియోలో ఆ సాయినాథుడు మనల్ని షిరిడీకి రమ్మని పిలిచేటువంటి సంకేతాలను విందాం. మనం సంతోషంగా ఉన్న సమయంలో మనంతట మనమే షిరిడీకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుంటామండి. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆ కష్టాలను తీర్చడం కోసం బాబాగారు మిమ్మల్ని షిరిడీకి రమ్మని ఎలా పిలుస్తారు, ఏ సంకేతాలను పంపుతారు, మనం వాటిని ఎలా గుర్తించాలో అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనందరికీ కూడా చాలా కోరికగా ఉంటుంది షిరిడీకి వెళ్ళి ఆ సాయినాథుని, ఆ సమాధిని దర్శించుకోవాలని, ఆ బాబాని కళ్ళారా చూసుకోవాలని, అలాగే ఆ సాయి నడిచిన షిరిడీలో మనం కూడా నడవాలని ఆ కోరిక అనేది మనసులో చాలామందికి ఉంటుందండి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఎప్పటి నుంచో షిరిడీ వెళ్ళాలనుకుంటున్నామండి, కానీ వెళ్ళలేకపోతున్నామని. ఎందుకో తెలియదు, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు. కొంతమంది ఉన్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక అసలు షిరిడీ వెళ్ళాలన్న ఆలోచన కూడా చేయరండి. కానీ ఫ్రెండ్స్, మీరు అనుకున్నా సరే అనుకోకపోయినా సరే, మీరు షిరిడీకి రావాలంటే ఆ సాయినాథుడు మీకు కొన్ని సంకేతాలు పంపిస్తారండి. అందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు మీకు ఫోన్ చేసి మేము షిరిడీ వెళ్తున్నాము, మీరు కూడా మాతో వస్తారా అని అడుగుతారు. అది మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయమండి. వారు వెళ్తున్నారన్న విషయం కూడా మనకు చివరి నిమిషంలో అయినా సరే మిమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు, లేదా మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుతారు, మేము ఇలా ప్రయాణం అనుకుంటూ ఉన్నాము, మీరు మాతో వస్తారా అని. చూడండి ఫ్రెండ్స్, అది ఆ సాయినాథుడు మనకు పంపేటువంటి మొదటి సంకేతంగా మనం గుర్తించాలండి. వారితో మనం ఎప్పుడూ కూడా ప్రయాణం చేసి ఉండం. వారితో ఇంతకు ముందు మనం ఎప్పుడూ కూడా కలిసి ప్రయాణం చేయకపోయినా సరే, వారితో ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకపోయినా సరే అండి, వారే నోరు తెరచి మనల్ని అడుగుతారన్నమాట, మీరు మాతో వస్తారా, రావడానికి వీలవుతుందా అని. ఈ సంకేతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. రెండవ అతి ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మీకు ఆ సాయినాథుని ఆరతి ఎలాగోలా వినిపిస్తుందండి. ఏదో ఒక విధంగా వినిపిస్తుంది. మీరు అనుకోకుండా ఆ హారతిని ఖచ్చితంగా వింటారు. అలా గుడి పక్కగా వెళుతున్నప్పుడు కానివ్వండి, లేదంటే ప్రక్కన వాళ్ళు ఫోన్లో వినడం కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో వచన చేయడం కానివ్వండి, ఎలాగోలా ఆ హారతి అనేది మీ చెవిన పడుతూనే ఉంటుంది. ఇది రెండవ అతి ముఖ్యమైన సంకేతం అండి. ఇక మూడవ సంకేతం ఏంటంటే, ఆ సాయి సచ్చరిత్ర పుస్తకం కానివ్వండి, లేదా సాయి లీలామృతం పుస్తకం కానివ్వండి, మీ కలలో కనిపించడమో లేదా మీ ప్రక్కవారి చేతుల్లోనో కనిపించడమో వస్తూ ఉంటుందండి. కష్టాల్లోనే ఉన్నాము, ఆ కష్టాలలోని తగ్గే మార్గమే కనిపించడం లేదు. ఇన్ని కష్టాలలో ఉన్నప్పుడు మనం షిరిడీకి ఎలా వెళ్ళగలం అనేటువంటి సందేహంతో కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి సమయంలో వాళ్ళు ఈ సంకేతాలను అస్సలు పట్టించుకోరు. కానీ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే ఆ తండ్రి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడండి, నా షిరిడీకి రమ్మని, నా బిడ్డని నాకు ఒకసారి చూసుకోవాలని ఉంది, ఒక్కసారి నా షిరిడీలో అడుగు పెట్టండమ్మా అని చెప్పేసి బాబాగారే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మనకున్న కష్టాలు తీరే మార్గం చూపడానికే స్వయంగా ఆ బాబాగారే అండి, స్వయంగా మన బాబాగారే ఈ సంకేతాల ద్వారా మనల్ని తన షిరిడీకి రమ్మని ఆహ్వానిస్తారు ఫ్రెండ్స్. మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ఈ సందేశాలు మీ కంటపడిన వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకోండి. మీకున్న కష్టాలు, దుఃఖాలు, కర్మలన్నీ కూడా తీరిపోతాయి ఫ్రెండ్స్. మీ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా మారుతుంది. అన్నిటికంటే ఒక ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మన కలలో ఆ సాయినాథుని విగ్రహ దర్శనం కానివ్వండి, లేదంటే ఒక ఫకీర్ రూపంలో, చిన్న పిల్లాడి రూపంలో
ఒక రాతి మీద కూర్చున్నట్టు, లేదంటే ఒక చెట్టు మీద కూర్చున్నట్టు పదే పదే కలలో వస్తే దానిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వెంటనే ఆ షిరిడీ వెళ్ళాల్సిన సమయం వచ్చినట్టే. ఇవన్నీ కూడా ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటే, మీరు గురువారం రోజు పూజ చేస్తున్నప్పుడు మనసులో నేను షిరిడీ రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను, లేదా ఆ షిరిడీ ఎప్పుడు రావాలని స్వయంగా బాబా గారిని అడిగి ప్రశ్నించండి. అప్పుడు మీకు ఆ పూజలో తప్పకుండా ఆ సాయినాథుని ఆశీర్వాదం లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు సంకేతం కూడా తెలుస్తుంది. అదెలాగంటే, మీరు బాబాకు అలంకరించిన పువ్వులలో ఒక పువ్వు రాలి పడిపోవటం కానీ, లేదంటే మీకు దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి పూజ చేస్తున్నప్పుడైనా సరే ఒక పువ్వు విగ్రహం నుంచి రాలి కింద పడిపోవటం కానీ, ఈ సంకేతం కానీ మీకు కనిపించిందంటే మీరు తప్పకుండా షిరిడీ ప్రయాణం అవ్వాలని గుర్తించుకోండి. మిమ్మల్ని మన బాబా గారు ఆహ్వానిస్తున్నారని అర్థం చేసుకోండి. మనల్ని కష్టాలలో ఎప్పుడూ కూడా ఆ సాయినాథుడు మన చేతిని వదలడండి. మనం రావాల్సిన సమయం అయింది అంటే బాబా గారు మనకు ఇలాంటి సంకేతాలు ఎన్నో పంపుతారు. అందులో ముఖ్యమైన కొన్ని సంకేతాలు ఇవన్నమాట. వీటిని మీరు గుర్తించగలిగితే ఎంతో సంతోషం ఫ్రెండ్స్. మీరు వెంటనే షిరిడీ వెళ్ళి ఆ సాయినాథుని దర్శనం చేసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఆ సాయినాథుని నుండి ఎలాంటి సంకేతాలు రాకుండానే మనం షిరిడీ వెళ్తాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రయాణం గురించి మనం ఆలోచించం. కష్టాలనేవి చాలా రకాలు ఉంటాయండి. కొంతమందికి అనారోగ్యం కావచ్చు, జబ్బులు సమస్య కావచ్చు, లేదంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే షిరిడీకి ప్రయాణం అవ్వండి ఫ్రెండ్స్. ఇంకొక అతి ముఖ్యమైన సంకేతం ఏంటంటే, గురువారం రోజు మీకు షిరిడీ ప్రసాదం కానీ, లేదంటే షిరిడీ విభూది కానివ్వండి, లేదా సాయి లీలలకు సంబంధించిన సాయి సచ్చరిత్ర, లేదంటే సాయి లీలామృతం పుస్తకం మీకు ఎవరో ఒకరు తెచ్చిస్తారండి. ఇలా షిరిడీ ప్రసాదం కానివ్వండి, విభూది కానివ్వండి, పుస్తకం కానివ్వండి, సాయికి సంబంధించిన ఏ రకమైన వస్తువైనా సరే మీ ఇంటి దాకా వచ్చి చేరిందంటే దాని అర్థం ఏంటంటే, మీరు తప్పకుండా షిరిడీకి రావాల్సిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపించాయని అప్పు చేసైనా సరే షిరిడీ దర్శనం చేసుకోవాలని మాత్రం కలలో కూడా అనుకోకండి. ఎందుకంటే బాబా గారు తన సచ్చరిత్రలో చాలా స్పష్టంగా చెప్పారండి, మీ దగ్గర స్తోమత ఉన్నప్పుడే ఎక్కడికైనా వెళ్ళాలి, అది నా వరకైనా సరే. నేను మీ గుండెల్లో ఎప్పుడూ ఉంటాను బిడ్డలారా, మీ పూజా మందిరంలో ఎప్పుడూ కొలువుంటాను. మీకు వసతి ఉన్నప్పుడే నా దర్శనం చేసుకోండి షిరిడీ వచ్చి, అంతేకాని అప్పు చేసి నా దర్శనం చేసుకోవాల్సిన పని లేదని బాబాగారు చెప్పున్నారు. ఒకవేళ ఈ సంకేతాలనేవి బాబాగారు మనకు చూపెడుతున్నట్లయితే తప్పకుండా షిరిడీ చేరే మార్గం కూడా బాబాగారు చూపిస్తారండి. దాంట్లో మీరు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక విధంగా మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీరు తప్పకుండా షిరిడీ వెళ్తారు, ఆ తండ్రి దర్శనం తప్పకుండా చేసుకుంటారు. సందేశాలు పంపితే, సంకేతాలు పంపితే ఆ మార్గాన్ని కూడా బాబాగారు చూపిస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. అలాగే అప్పు చేసైనా సరే నా తండ్రి దర్శనం నేను చేసుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం అది ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్ళదే అండి. దాంట్లో ఎలాంటి బలవంతం లేదు. సాయినాథుడు మాత్రం మనకెప్పుడూ కూడా తోడుగా మన చేతిని విడవకుండా మనతోనే ఉంటాడండి. కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి మనల్ని బయటపడేస్తాడు. అలాగే మనకి ఎంతో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనకు చేరవలసిన ఎన్నో విషయాలను కూడా మన వరకు చేరవేస్తాడు. ఆ తండ్రి లీలల గురించి ఒక్క రోజులో చెబితే అయిపోయేది కాదండి. ఎన్నిసార్లు వినాలనిపిస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తూనే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ రోజు నుంచి అయితే మీరు బాబా గారిని నమ్మటం మొదలు పెట్టారో, ఆ తండ్రిని పూజించడం మొదలు పెట్టారో, ఆ రోజు నుంచే మీ జీవితం కూడా మారిపోయిందండి. మీరు కోరుకున్న భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టడానికి బాబా గారు దానికి కావాల్సిన అన్ని పనులు చేసేశారు. అతి త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.